సియోను కుమారి భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు. రాజు దేని మీద ఆసీనుడవుతాడండి? గుర్రం మీద వస్తాడు కదా. కానీ ఇక్కడ మనం చూస్తున్నాం, గాడిద పిల్ల మీద ఆసీనుడై ఉన్నాడు. సియోను కుమారి అనగా సంగమా, నీవు భయపడవలసిన అవసరము లేదు. ఎస్, రాజు సహజంగా గుర్రం మీద వస్తాడు. పరిపాలించే రాజు, పెత్తనం చేసే రాజు, భయభ్రాంతులకు గురి చేసే రాజులు గుర్రం మీద రావడం మనందరికీ తెలిసిందే. కానీ ఈ రాజు పరిపాలన చేయడానికి కాదు, పెత్తనం చేయడానికి కాదు, ప్రేమించే రాజు, ప్రాణం పెట్టబోతున్న రాజు, పడి చెడి ఉన్న నిన్ను లేవనెత్తడానికి వస్తున్న ఈ రాజు విలువ లేని గాడిద పిల్ల మీద ఆసీనుడై వస్తున్నాడు. నీకు విలువను ఇవ్వడానికి, నిన్ను లేవనెత్తడానికి, నీ కోసం, నీ పాప శిక్షను భరించడానికి, తన ప్రాణాన్ని అప్పగించడానికి, నిన్ను విమోచించడానికి వస్తున్న ఈ రాజు విలువ లేని గాడిద పిల్ల మీద వస్తున్నాడు, నీకు విలువ ఇవ్వడానికి. కాబట్టి నీవు భయపడవలసిన అవసరం లేదు. ఇది పాటలు పాడవలసిన సమయము. హోసన్నా జయము, హోసన్నా జయము అని కేకలు వేసినట్లుగా మనం చూస్తున్నాం. నీవు భయపడవలసిన అవసరం లేదు. నీవు స్తుతించవలసిన సమయం